వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. మహిళల అకౌంట్లోకి 18,000 ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తెలుపనుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళా ఖాతాలో నెలకు 1,500 చొప్పున జమ చేయనున్నారు. అంటే ఏడాదికి 18,000 చొప్పున మహిళలకు సాయం అందించనున్నారు. మేనిఫెస్టోలో ఎన్నో పథకాలకు అమలు చేస్తామని ప్రకటించిన మహిళలకు ఎక్కువ ఆకర్షణ అయింది ఈ పథకానే అని చెప్పాలి. ప్రతి నెల 1,500 అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు. ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానం రూపొందించాల్సి ఉంటుంది. దీని తర్వాత పథకానికి అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించినట్టు సమాచారం. అయితే సంక్షేమ పథకాలపైన కాకుండా ఏపీ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ ఓటమి గల కారణం కూడా ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి వదిలేసి కేవలం సంక్షేమం తమ ఎజెండాగా ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దాన్ని స్వీకరించలేదని, అందుకే ఫలితాలు ఈ విధంగా వచ్చాయని అంటున్నారు. అయితే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ విషయం తెలిసిందే. తొలి రోజు బుధవారం 25 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం 1951 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కొనసాగింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000, అనారోగ్యంతో బాధపడిన వాళ్లకు 10,000 పెంచారు. ఇలా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.